సార్ నెక్స్ట్ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్. షర్మిల గారి ఫోన్ ట్యాప్ జరిగింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది అని ఇప్పుడు బయట షర్మిల గారు కూడా చాలా మంది చెప్పడం జరిగింది. ఈ ఫోన్ ట్యాపింగ్ చెప్పండి సార్, అసలు ఏం జరిగింది? ఆంధ్ర రాష్ట్రంలో జరిగిందా? లేకపోతే తెలంగాణలో జరిగిందా? తెలంగాణలో జరిగితే కేటీఆర్ గారు హయాంలో కేసీఆర్ గారి హయాంలో జరిగిందని అంటున్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ వల్ల ఈ ఫోన్ ట్యాపింగ్ దగ్గర మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? తెలంగాణలో జరిగిందా, ఆంధ్రప్రదేశ్లో జరిగిందా? ఆవిడ చెప్పింది 18, 19 సంవత్సరం ఉంది. 18, 19 సంవత్సరాలు ఎక్కడ ఏడుస్తుందామె? జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏడుస్తుంది. అలా ఆయన కలిపి కుట్ర పని చేశారంటే ఆయన ఈవిడే వెళ్ళి మొత్తం గల్లుని నాకు ఇచ్చేయంటే నీకు సంబంధం లేదు, పక్కెళ్ళి పని చూసుకో అని చెప్పిన తర్వాత ఆవిడకి పౌరుషం వచ్చి ఇక్కడ తెలంగాణలో ఓ పార్టీ పెట్టింది. తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు దాని వైబ్రేషన్స్ ఏంటో అప్పటి పోలీసులు వాళ్ళు నెగ పెట్టకుండా ముఖ్యమంత్రి ఉంటాడా? రాజశేఖర రెడ్డి గారి పార్టీకి సంబంధించిన పార్టీలోంచి ఎంతమంది వెళ్తారు, లేదా రాజశేఖర రెడ్డి గారి ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు, ఈ ఎఫెక్ట్ ఎంత ఉంటుంది, ఇలాంటి బేసిక్ అవగాహన లేకుండా ఏమి ఉండదు కదా. ఇప్పుడు మొన్నటిదాకా చూడండి, ట్రంప్ నేనే ఆపాను పాకిస్తాన్ది మోడీ యుద్ధం అన్నాడు. నేను ఎందుకు ఆపాడని ఆలోచిస్తుంటే షర్మిలమ్మ రాజకీయ భవిష్యత్తు అంతా నాశనం అయిపోద్దేమో అని చెప్పి ప్లాన్ చేశారేమో అనిపిస్తుంది. దానికోసం ఆపారా అని. ఎలా ఉందంటే కామెడీకి కూడా ఒక అర్థం ఉండాలి సార్. ఇప్పుడు వీడేమైనా దేశ రాజకీయాలను కానీ ఎక్కడైనా ప్రాంత రాజకీయాలు కానీ ఏమైనా ప్రభావితం చేసేసే అంత క్యారెక్టర్ ఉందా? ఇక్కడ ఎందుకు పెట్టిందో తెలియదు. నా టక్కన మూత ఎలారిపోయి వెళ్ళి కాంగ్రెస్లో విలీనం చేసి అక్కడ దమ్మిడికి పనికిరాని ఆంధ్రప్రదేశ్ని ఎత్తుకెళ్ళి అక్కడ కాంగ్రెస్ ఏదన్నా నాకు తెలిసి ఒక రూలింగ్ గవర్నమెంట్ మీద యుద్ధం చేస్తుంది. ఈవిడేటి ఇంకా అన్నతోనే యుద్ధం చేసుకుంటూ ఈ చిన్నప్పుడు గిల్లి కజ్జాలు పెట్టుకున్నట్టు ఇదేం పని అండి? ఇప్పుడు ఇంతకీ ఇప్పుడు ఫోన్ ట్యాప్ చేస్తే ఎవరికి నష్టం, ఎవరికి ఉపయోగం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి ఉపయోగం లేదు. దేమిడికి ఉపయోగం లేని పని పట్టుకొచ్చి జగన్మోహన్ రెడ్డికి ఉపయోగం ఆమె ఫోన్ ట్యాపింగ్ చేసి, ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఆస్తి గొడవలు జరుగుతున్నాయి. ఏట ఆస్తి అండి మనలో మనమాట. రాజశేఖర రెడ్డి గారు పెళ్లికే పనిచేసిండు, ఆయన ఇచ్చారు. దాన్ని ఎన్ని డిబేట్లు చెప్పాను. ఇంక మిగిలిన జగన్మోహన్ రెడ్డి సంపాదించిన ఆస్తి అంతే అటాచ్మెంట్లో నాట్లో సస్తుంటాయి. ఏడు తీసుకెళ్ళి పెంచాలి? ఈ తెంగరబుచ్చికి చెప్తే అర్థం కాదని చెప్పి అది సరస్వతి ప్రాజెక్ట్స్ షేర్లు ఇస్తే అవి తీసుకోవే ట్రాన్స్ఫర్ చేసుకోవే తెల్లి అంటే ఆవిడ రాజ్యసభలో చెప్పారట ఈవిడికి షేర్ ట్రాన్స్ఫర్ ఫీజు రద్దు అయిపోద్ది అని చెప్పి ఆ తర్వాత చేసుకుందాం అని చెప్పి మొత్తం పుట్టి ముంచుకుంది. అవి మళ్ళీ అటాచ్ చేశారు. అవి కోర్టు కాన్సిక్వెన్స్ ఉన్నప్పుడు తల్లికినో చెల్లికి అన్యాయంగా ట్రాన్స్ఫర్ చేసి లేనిపోయిన కాన్సిక్వెన్సెస్ కాంప్లికేషన్స్ ఎందుకని ముందు ట్రాన్స్ఫర్ ఆపాడు. ఆపితే దాన్ని ఏడు నుంచి ఆడుకో లీడ్ చేసి నాకు అన్యాయం చేశాడు అనగానే తప్పేల ఛానల్లో రెడీ అయిపోయారు. చెల్లికి అన్యాయం చేశారు. రోజు అంతులేని కదా అవకాశం అదే పట్టుకొని ఈవిడ ఫోన్ ట్యాప్ ఈవిడికి ఉపయోగం. ఈవిడ వల్ల ఆవిడే ఉపయోగం కాదు. ఇంట్లో పాపం బ్రదరాణికైనా ఎంత పట్టి బోవైనా ఉండి పెడుతుందంటే అది కూడా లేదు. మరి ఎందుకు ఊరికే రాజకీయాలు? పోనీ ఆ కాంగ్రెస్ వాళ్ళని ఉన్నారంటే కడపలో మొత్తం అక్కడ ఇంకో ఆవిడ ఉంది అక్కడ విజయవాడలో రోజు ప్యాన్నీళ్ళు కల్లాపు జల్లినట్టు జల్లుతుంది ఈవిడ మీద. దమ్మిడికి పనికిరాదు ఎందుకు మాకు దరిద్రం అని. అవును సార్. ఇప్పుడు నెక్స్ట్ సార్, ఇప్పుడు మద్యం కుంభకోణం గురించి చెప్తారు సార్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన లిక్కర్ స్కామే ఎక్కువ. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అదుపులో కస్టడీలో తీసుకున్నారు ఒక 5 రోజుల్లో. సో నెక్స్ట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ అవ్వచ్చు అని చాలామంది అంటున్నారు. ఇప్పుడు ఏం జరుగుతున్నారు సార్ ఈ లిక్కర్ స్కామ్లో? మొదటిదానికి దిక్కు లేదట, కడదానికి కళ్యాణం అన్నట్టు వాడు పట్టుకొని 36 మంది సంగతి ఏంటంటే రోజు కోర్టు పట్టుకెళ్తుంటే వాళ్ళు ఏడు చెప్తే ఇదే కట్టు పేస్టే కదా, అది ఇదే అంటారు, ఇది ఇదే అంటారు, రేటర్ ఇదే అని కోర్టు ప్రాణాలు తినేస్తుంది పక్కన. సార్ ఇప్పుడు రెండోది అక్కడ అరెస్ట్ అయినాడు ఆయన పాపం ఏదో ఎంఎన్సీ కంపెనీ ఉన్న పెద్ద ఆయన ఎత్తుకొచ్చారు. ఎవరైతే ఏంటంటే ఆయన పేరు తిరుపతి ఏదో ఉంది, గోవిందప్ప మీద పెట్టిన కేసు ఎటు చదివారు ఎఫ్ఐఆర్. వేరే బ్రాండ్లో అమ్ముతుంటే ఇక్కడ అమ్మొద్దని చెప్పి కమిషన్ తీసుకోండి. ఎవడన్నా అమ్మితే కమిషన్ ఇస్తారా, అమ్మొద్దంటే కమిషన్ ఇస్తారా? అది తెంగర్ కేసు సార్. ఇప్పుడు రెండోది 36 మందిని పట్టుకున్నారు. ఏడు చేస్తున్నారంటే అంటే రిమాండ్ ఎక్స్టెండ్ చేసుకుని తిరుగుతున్నారు. ఎవరు కృష్ణమోహన్ రెడ్డిని, ధనుంజయ రెడ్డిని, రాజకేష్ రెడ్డి ఇలాంటి వాళ్ళు అందరినీ తొట్టిగాంగ్ బ్యాచ్ని అంతటి పాటు తిరుగుతున్నారు ఊర్లో అంపట. ఈ మధ్యలో ఖాళీగా ఉండడానికి నేను సత్యనపల్లి సక్సెస్ అయింది కదా, దాన్ని డైవర్షన్ చేయడానికి తీసుకొచ్చి అదేంటి బాబు కొలంబో వెళ్ళిపోవడానికి అక్కడెక్కడో బెంగళూరులోనే ఎక్కడో పట్టుకున్నారు. ఇప్పుడు లుకౌట్ నోటీసులు వెనకాల పొదిల్లోనే కదా జగన్మోహన్ వెనకాల నిలబడ్డాడు. ఎంపీ నిలబడిన క్యాండిడేట్ కదా అక్కడ ఆ పక్కల నిలబడినప్పుడు అప్పుడే 41 నోటీస్ ఇచ్చి బాబు రారా బాబు సరే నీ సంగతి ఏంటి చెప్పి లెక్కర్ కేసులో నువ్వు ఉన్నవాటి అనుమానం అయితే నువ్వు నీ ఫ్రెండ్ అని నోటీస్ ఇస్తావా? లుకౌట్ నోటీస్ ఇచ్చాం, పారిపోతుంటే పట్టుకోవచ్చు. ఎందుకు ఈ బిల్డప్లు బాబాయ్ స్టోరీలు? రెండోది ఈ మధ్యలో ఈ సోషల్ మీడియా బులిపిత్తిరి గర్లు అందరూ ఎక్కడ గాబరపడిపోతారు కొడాలని. ఇటు కలకట్ట నుంచి కొలంబో వెళ్ళిపోతుంది. ఊరు కలకట్ట నుంచి కొలంబో వెళ్తాడు. అది పాస్పోర్ట్ లేదా కొడాలనికి. ఇప్పుడు ఇందాక రెడీ కదా ఇప్పుడు చెప్తా. అది నోరు తినంగా ఉంటే ఊరు బాగుంటుంది అంటారు, ఊరు బాగుంటే నోరు బాగుంటుంది అంటారు. నోరు బాగోలేదు ప్రజాస్వామ్యంలో ఇంట్లో కూర్చోబెట్టారు కాలరా బాబు అని. అది మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ వేరకలు కలిసింది. ఆయన భాష బాగుందో బాగోలేదు ప్రజలు నిర్ణయించారు. అది ఊరు పేర్లు కూడా తీసుకొచ్చి గెలిపించుకున్నారు. అక్కడ వాళ్ళు తిప్పలాలు పడతారు, అది వేరే సంగతి. ఇక్కడికి వస్తే జబ్బుడిపోయి గుండు పోయించుకుని
ఏదో బిక్కు ఆడుకుని ఏదైనా పాస్పోర్ట్ ఏదైనా వస్తే తర్వాత ఏదో ఆలోచించి అమెరికా వెళ్ళి ఇంకొంచెం ట్రీట్మెంట్ అనుకుంటారా. ఈ కొలంబో నిజంగా పారిపోతుంట అలా పుష్ప సినిమా డైలాగులు ఇలా అన్నాడు అలాగ అన్నాడు కాదు. అందులో బోట్ వేసుకుని 18 కిలోమీటర్లు ఉంటుంది శ్రీలంక బోర్డర్. పాస్పోర్ట్ లేకపోయినా స్పీడ్ బోట్ ఎక్కి పోవచ్చు. అలా పోతే అయ్యాడు అక్కడ పోర్ట్లో పట్టుకోను, అయితే బీచ్లో వాహేయాలకి పరిగెడుతున్నట్టు నటిస్తూ ఓ బోట్ ఎక్కుతుంటే పట్టుకొని ఇలాంటి కథలు చెప్తే అర్థం ఉంటుంది. ఏడ కాలకట్ట ఏడ కొలంబో సార్ ఇక్కడ అది మీరు చెప్పొచ్చు కదా ఎవరికైనా. తమిళనాడుకి దగ్గర లేదా బెంగళూరుకి దగ్గర వద్దు కొలంబో, లేదా కలకట్టాకి దగ్గర వద్దా అంటే కాదు. మీరు ఆ తపేలా ఛానల్ చూసి పాడైపోకండి, వాస్తవం చెప్పండి. అంటే దేశం దాటినోడు ఎక్కడ ఈ అరే ఆడ పాస్పోర్ట్ లేదురా బాబు అంటే ఏడపోతారు కొడాలని. మరి కొలంబియా మరి బయట మన ఛానల్స్లో చూస్తున్నాం కదా మరి. చూడండి తరించండి. ఇప్పుడు బాలకృష్ణ ఒక చేత్తో ఎలా అంటే ట్రైన్ వెళ్ళిపోయినట్టు చూపించాడు, ఎలా అంటే కుర్చీ వచ్చినట్టు చూపించాడు. అదేంటంటే ఆ సినిమాలో చూపించాడు రోజున ఇంట్లో సిటికేస్తాను కుర్చీ రమ్మంటే రాకుంటుందంటే నేనేటి చేయాలి దానికి. అవును అలా ఉంది. ఆడ పెట్టకథలు ఇంటి ఎలాగ ఉంటుంది. మీకు మళ్ళీ గంగతో రాంబాబు సినిమా చూడండి, ఆ బ్రహ్మానందం గారి స్క్రిప్ట్లు రెడీ చేసి పెడతాడు. ఆడికి పవన్ కళ్యాణ్ వచ్చి పిడేలను కొట్టిదాకా ఆడికి బుద్ధి రాదు. అలా ఎవడైనా పెళ్ళని పీకిదాకా వీళ్ళకి ఎవ్వరు చక్కగా వరు. ఓకే సార్, ఇక్కడ మనం చూసుకున్నట్టే ఇప్పుడు వల్లభనేని వంశీ పరిస్థితి ఏంటి సార్? వల్లభనేని వంశీ పుట్టు గురించి లోకేష్ పుట్టు గురించి మాట్లాడారు. ఇంకోటి అయితే అసెంబ్లీ కూడా మాట్లాడారు, అది ఇది అన్నారు. ఇప్పుడు వల్లభనేని పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు ఎప్పటికీ ఒక 3-4 months నుంచి జైల్లోనే, 3 months కరెక్ట్ మీ ఫేమ్ రాంగ్, జైల్లోనే ఉన్న పరిస్థితి. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు. ఇప్పుడు ఏంటి ఆయన బయటికి ఈ బెయిల్ వచ్చినప్పటికీ ఆయన సుఖం లేకపోయింది. మళ్ళీ ఏదో కేసు మీద మరి లోపలే ఉంచుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఆయన పరిస్థితి ఇప్పుడు ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఈసారి గెలిచాడు ఓడిపోయాడు? ఓడిపోయాడు. ముందు ఎక్కడ గెలిచాడు? గన్నవరం. ఏ పార్టీ మీద గెలిచాడు? టీడీపీ. ఆ మీద నిర్ణయాలు అన్నీ ఏమోపారు. తెలుగుదేశం వెళ్ళి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దోచేసాడని. అప్పుడు ఏంటి గుడ్డుగుర్రం ఫలితవుతారు అప్పుడు కేసులు పెట్టుకున్నా. ఇప్పుడు మళ్ళీ పెద్దగా వేర్తలకొని దిద్దుకుని ఇప్పుడు వంశీగాడు ఇచ్చేసాడు మాకు చెప్తే మేడు చేస్తాం. అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉంది కదా, మళ్ళీ అదే మాట. గెలిచిన పార్టీ అరే గెలిచిన ఆ పార్టీ అంతకన్నా ముందు ఎక్కడ గెలిచాడు? 2014లో గెలిచాడు లేదా? ఒక 14లో గెలిచాడు లేదా? 14లో గెలిచాడు, 19లో కూడా గెలిచారు. ఒక పార్టీతో పెళ్లి చేసుకుని వేరే పార్టీతో సంసారం చేశారని వాళ్ళు అంటున్నారు. వేరే పార్టీతో కుమ్మక్కయ్యి ఆయన అక్రమాలు చేశారని అందుకే కేసు పెట్టారని వాళ్ళు. మీరు సస్పెండ్ చేశారా? లేదు. మరి అన్నీ మీరే, మీకు నచ్చినప్పుడల్లా ఇష్టమే, నచ్చినప్పుడల్లా మీకు ఇష్టం ఉన్నట్టు చేసేస్తారు. అన్నీ రెండు మీరే చేసి మేడి సంబంధం చెప్తాం. ఎవడన్నా విశ్లేషించగలుగుతాడే? మరి అది వెళ్ళిపోయి వేరే సంవత్సరం చేస్తున్నారు, బాగానే ఉంది. మరి సస్పెండ్ చేయాలి కదా, ఎందుకు చేయరు? ఇష్టమే. మళ్ళీ మా దగ్గర మొత్తం దోచిచ్చాడు, కాలువలు తవ్వించాడు, నీళ్ళు ఎత్తుకెళ్ళిపోయాడు, గాలాడు పొలం ఆక్రమించాడు, ఇల్లు ల్యాండ్ ఎత్తిచ్చాడు, అక్రమ ఇల్లు పట్టాలు ఇచ్చాడు. ఎవరో ఇల్లు ఇచ్చాడు? గెలిచిన ఎమ్మెల్యే అది. సస్పెండ్ చేయబోతాడు తెలుగుదేశం అంటారా లేకపోతే వైఎస్ఆర్సీపీ అంటారా? ఇప్పుడైతే వైఎస్ఆర్సీపీ. అరే నేను చెప్పింది అడిగిన దాన్ని కొట్టి మళ్ళీ వేరే చెప్తారా? ఆ తప్పిల సార్లు చూస్తే ఇలాగే వస్తుంది ప్రాబ్లం. లేదు సార్, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కింద పరిగణిస్తారా, తెలుగుదేశం ఎమ్మెల్యే కింద పరిగణిస్తారా? అప్పుడైతే తెలుగుదేశం ఎమ్మెల్యే కింద సస్పెండ్ చేయలేదు కాబట్టి. మరి అప్పుడు యాక్షన్ ఏది? అప్పుడు గవర్నమెంట్ లేదు కదా సార్ వీళ్ళది. 14 నుంచి 19 దాకా వీళ్ళ గవర్నమెంట్ అప్పుడు బాగానే, అప్పుడే కదా చేసినవన్నీ. నేను అప్పుడు బాగానే ఉండేది. అప్పుడు ఇష్టం అంటారు దాన్ని. ఇష్టమైతే ఇంగుతో సమానంలో సామెత ఉంటుంది అంతే. ఓకే. ఇప్పుడు ఆయన ఇప్పుడు బయట రారంటారా సార్? ఇప్పుడు వచ్చినప్పుడు చూద్దాం. రానప్పుడైతే ప్రజెంట్ హాస్పిటల్లో ఉన్నాడు. చెప్పాడు కదా, నల్ల జుట్టు ఉండేది తెల్ల జుట్టు అయిపోయింది. మరి రంగు వేసుకోకపోతే ఏంటో చిన్న బొప్పేటి, బాల బొప్పేటి. సో థ్యాంక్ యూ సార్ మా వీటీవీకి వచ్చింది.